కేసు రెడీ స్వామి. కేసు రెడీ సార్.
కోసం ఎక్కడ కనిపిస్తాయి చాలే కొన్ని సేపుల్లో తన ముందుగా సాగు
నందిగామ అయ్యప్ప టెంపుల్ విగ్రహ ప్రతిష్ట ఉన్నందున గురుస్వామి కోరిక, అదేవిధంగా గురుస్వామికి అన్ని విధాల చుట్టుపక్కల టెంపుల్ అయినా కూడా ఈ టెంపుల్ కట్టాలని ఒక కోరిక ఉండే. స్వామి మన 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 గురుస్వామి లేడు కాబట్టి చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా నందిగామ అయ్యప్ప టెంపుల్ విగ్రహ ప్రతిష్ట ఉన్నందున మన సతీష్ నాయర్ గురుస్వామి గారు లేరు కాబట్టి ఎంతో బాధగా ఉంది. అదేవిధంగా మన అయ్యప్ప గురుస్వామి గారి శిష్యులు ఇంచుమించు ఒక 10,000 మంది ఉంటారు కాబట్టి అందరికీ బాధగా ఉంది. ఆయన కోరిక మేరకు గురుస్వామి గారు మేమందరం ఏమనుకుంటున్నామంటే గురుస్వామి గారు ఇప్పుడు పైననే ఉండి మమ్మల్ని అందరికీ చూపించి నడిపిస్తున్నారు కాబట్టి మేమందరికి ఆయన దీవెనలు ఉన్నాయి. అదేవిధంగా ఆయన కోరిక అందరం కలిసికట్టుగా, ఒక్కరిని కాకుండా అందరూ కలిసికట్టుగా గురుస్వామికి ఆయన మనశ్శాంతి ఉండాలని, ఆయన స్వర్గంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు మనశ్శాంతి ఉండాలని అందరము శిష్యులము కలిసికట్టుగా అందరము విభేదాలు లేకుండా నందిగామ అయ్యప్ప టెంపుల్లో చుట్టుపక్కల అందరూ జడ్చల్ల, షాద్నగర్, చేవెళ్ళ అందరు నియోజకవర్గాల నుంచి మినిమం ఒక 10,000 మంది గురుస్వామి శిష్యులు ఉన్నారు కాబట్టి 10,000 పైనే ఉన్నారు. ఆ 10,000 చెప్పలేనంత మంది ఉన్నారు కాబట్టి ఆయన మనశ్శాంతి కలగాలంటే ఈ పునర్ప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి ఆ రోజు మేము ఆయన గురుస్వామి గారు రాత్రి 3:30 గంటలకు స్వామి పలానా రోజు మంచి రోజు ఉన్నది కాబట్టి ఒక రూపాయి లేని టైంలో గురుస్వామి గారు ఈరోజు అందరికి కమిటీకి చెప్పింది కాబట్టి 3:30 టైంకు మంచి ముహూర్తం చూసి ఆ రోజు స్టార్ట్ చేసినాం. ఆ రోజు 1 రూపాయి కూడా కమిటీలు లేవు కాబట్టి ఆ అయ్యప్ప దీవెనలతో, గురుస్వామి దీవెనలతో చాలా రోజు పొద్దుగాల పూట కూడా దర్శన స్వామి ఏం పని జరుగుతుందో ఈ పని జరిగినాకనే ఆయన మనశ్శాంతి అన్నం తినే స్వామి గురుస్వామి. అదేవిధంగా ఈరోజు మనం అందరూ భక్తులు నేనిస్తామని ఆయన గురుస్వామి శిష్యులు అందరూ మేము చేస్తామని అన్నందుకే ఇంతగా బాగుంది, ఇంత ఘనంగా అయింది టెంపుల్. చుట్టుపక్కల ఎక్కడ లేకుండా కూడా ఈ అయ్యప్ప టెంపుల్ శ్రీ సతీష్ నాయర్ గురుస్వామి మేరకు ఇలా పునర్ప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి అందరికీ సంతోషంగా ఉంది. పునర్ప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి సంతోషంగా ఉంది. కానీ మనుషులందరికీ బాధ ఒకటి ఉన్నది, గురుస్వామి లేరు కాబట్టి అందరూ మనసులో చెప్పుకోలేకపోతున్నారు కాబట్టి చాలా బాధగా ఉంది. ఆయన కోరిక మేము ఆల్రెడీ గురుస్వామి గారు మా పైననే ఉన్నారు, మమ్మల్ని చూస్తున్నారు కాబట్టి అందుకోసంగా మేము అందరం చూసి విగ్రహ పునర్ప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి అందరికీ సంతోషంగా ఉంది. అందరు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ పునర్ప్రతిష్ఠకు అందరూ దిగ్విజయంగా చేయగలరని మనవి. నందిగామ మండల కేంద్రంలో అయ్యప్ప టెంపుల్ దగ్గర మరి నందిగామలో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామి ప్రతిష్ట పునర్నిర్మాణం చేసుకుంటూ చాలా సంతోషం. ఈరోజు నందిగామ మండలంలో అయ్యప్ప టెంపుల్ అంటే పవిత్రమైన టెంపుల్. మరి ముఖ్యంగా మరి సతీష్ నాయుడు గురుస్వామి గారు మరి బాధాకరం. అదేవిధంగా ఈరోజు అందరూ ముందుకు వచ్చి విరాళాలు కూడా మరి అయ్యప్ప టెంపుల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణ రాష్ట్రంలోనూ గుడిస్వామి అభిమానులు గురుస్వాములు కూడా చాలామంది వస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మరి ఈ ప్రతిష్టకు పునర్నిర్మాణ ప్రతిష్టకు పెద్ద ఎత్తున అందరూ రావాలి, అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ 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 సతీశన్ నాయర్ గురుస్వామి గారి శిష్యులమైన మేము, ఆయన శిష్యులమైనందుకు మా జీవితమే ధన్యమైందని భావించే మేము మాలధారణ ఆయన చేయి మీద చేసుకొని ఈరోజు 32 సంవత్సరాల నుంచి మాలధారణ చేసుకుంటాం. ఈ కొత్తూరు అయ్యప్ప స్వామి టెంపుల్ తోటి చాలా అనుబంధం ఉంటుంది స్వామి మాకు. నా పేరు శ్యామ్ కుమార్ గౌడ్, నేను శంషాబాద్ వాస్తవ్యులు. గురువు గారు ఆయన ఇచ్చే సందేశం కానీ, ఆయన చెప్పే మాటలు కానీ, ఆయన చెప్పే వాక్యాలు విన్న ఒక్కసారి కూడా ఏ శిష్యునికైనా అది జీవితాంతం ఉపయోగపడే విధంగా ఉంటుంది స్వామి. మార్గం కానీ నిర్దేశం కానీ ఆయనది చాలా బాగుంటుంది స్వామి. ఆయన లేనందుకు మాకు ఈరోజు కంటతడి మాత్రమే తక్కువ, కానీ ఆయన సంకల్ప బలం చాలా గొప్పది. లక్షల మంది భక్తులు అంటే కుటుంబాలు
ఒక 4 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలని చెప్పుకోవడం తక్కువ. సికింద్రాబాద్లో ఉన్న మెట్టుగూడ అయ్యప్ప దేవాలయం తర్వాత ఇక్కడ కొత్తూరులో అయ్యప్ప స్వామిని గుడి కట్టియడం అనేది ఆయన సంకల్పం, ఆయన శిష్యులమైన గొప్పతనం. అయ్యప్ప అంటేనే మాకు సతీష్ నాయర్ గురుస్వామి గారు ఎల్లవేళలా గుడి మాకు అందించి గుడిలో దేవుణ్ణి అందించడు, కానీ మా మనసులో ఉన్న గుడిలో లక్షల మంది అయ్యప్ప భక్తులకు మా సతీష్ నాయర్ గురుస్వామి గారు ఎల్లవేళలా ఉంటాడు స్వామి. ఈరోజు ఈ ప్రజలు కానీ ఆయన ఆశీస్సులు కానీ ఆయన ఆశీస్సుల వల్ల మేము మామూలు స్థితి నుంచి కూడా మంచి ఆర్థికంగా కానీ ఆయన దీపారాధన చేయడం మా ఇళ్లలో మాకు ఒక పెద్ద భాగ్యం స్వామి. ఇది ఎన్నటికీ మర్చిపోనిది, మరపురానిది. ఇలాంటి గురువును మేము లేడు అనే అనుకోవడం చాలా బాధాకరమైన విషయం. మా యందు మా గుండెల్లో మా మనసులో ఎప్పటికి ఉంటాడు స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఈ పునఃప్రతిష్ఠ సంబంధించినంత వరకు స్వామి ప్రతి భక్తులు ఈ 5 రంగారెడ్డి జిల్లాకు సంబంధించినంత వరకు ప్రతి భక్తులు ప్రతి ఒక్కరూ వాళ్ళ శ్రేయోభిలాషి మా గుడికి సంబంధించిన శ్రేయోభిలాషులు వాళ్ళ సహాయ సహకారాలు చాలా ఉన్నాయి స్వామి. వాళ్ళ ఆశీస్సుల వల్ల ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సుల వల్ల ఈరోజు రాజీవ్ వైర్ కాంటాంతరి స్వామి గారు వచ్చారు. వాళ్ళ చేతుల మీదుగా ఈ పునఃప్రతిష్ఠ జరుగుతుంది స్వామి. దీనివల్ల మా అందరికీ మంచి జరగాలని మా గురువు గారు స్వర్గలోకంలో ఉన్న మా గురువు గారు మమ్మల్ని ఆశీర్వదించాలని ఆశీస్సులు ఉండాలని కోరుతూ స్వామి శ్రీ శ్రీ సతీష్ నాయర్ గురుస్వామి దైవమే శరణం స్వామి. అయ్యప్ప స్వామి ఆలయ పునఃప్రతిష్టలో భాగంగా ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. కేరళ నుంచి మెయిన్ స్వాములందరూ వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు. దీనికి ఆలయ కమిటీ అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు మరియు పెద్దలందరూ దాతల సహకారంతో చాలా అద్భుతంగా నిర్మాణం చేయడం జరిగింది. అలాగే సతీష్ నాయర్ గురుస్వామి గారి జ్ఞాపకార్థం వారి కళా సౌధమైన ఈ టెంపుల్ను నిర్మించడం జరిగింది. కాబట్టి భక్తులు ఈరోజు అధిక సంఖ్యలో పాల్గొంటారు. మంచి పూజా కార్యక్రమాలు అంటే జీవితంలో ఒక్కసారైనా సరే ఇటువంటి పునఃప్రతిష్టలో పాల్గొంచుకోవడం మా పూర్వజన్మ సుకృతం. అందరికీ ధన్యవాదాలు. గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం పునర్నిర్మాణం జరగడం జరిగింది. మన గురుస్వామి సతీష్ నాయర్ గురుస్వామి కన్న కళలు ఈరోజు నెరవేరబోతున్నాయి. గురుస్వామి ఎక్కడున్న అతని ఆత్మ ఈ టెంపుల్పై చూసి ఎంతో ఆనందించాలని కోరుకుంటూ ఈ నందిగామ అయ్యప్ప టెంపుల్ నిర్మాణానికి ముందుకొచ్చి దాతలు గురుస్వామి ఎవరిని అడుగుతాళ్ళు కాదనకుండా గురుస్వామి ఆశించింది తక్కువైతే అతను ఆశించిన దానికన్నా రెట్టింపు ఉత్సాహంతో విరాళాలు ఇచ్చి భక్తులు ఎంతో అద్భుతంగా అయ్యప్ప టెంపుల్ నిర్మించడం జరిగింది. ఈ అయ్యప్ప టెంపుల్ ఈరోజు విగ్రహ ప్రతిష్టలకు తంత్రిస్వామిచే కేరళ శబరిమల అయ్యప్ప స్వామి తంత్రిస్వామిచే పునర్నిర్మాణం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు సహకరించిన విరాళ దాతలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం 10:30కి విగ్రహ ప్రతిష్టలు ఉంటాయి కనుక అందరూ భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఆల్రెడీ వాళ్లకు తీర్థప్రసాదాలు భోజనం సదుపాయాలు కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమాలకు సహకరించిన అయ్యప్ప ఆలయ కమిటీకి అలాగే దాతలకి గ్రామ ప్రజలకి అయ్యప్ప భక్తులకి సతీష్ నాయర్ గురుస్వామి శిష్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సతీష్ నాయర్ గురుస్వామి గారి కళలు సాకారమవుతున్న వేళ అందరి దాతల సహకారంతో ఇవాళ నిర్మించడం జరిగింది. పునఃప్రతిష్ఠ జరుగుతున్నది మా అయ్యప్ప గుడి నందిగామ. ఈ గుడికి సహకరించిన భక్తులు దాతలందరికీ కూడా నా నమస్కారాలు. మేము పూర్వజన్మ సుకృతంగా ఈ గుడికి చైర్మన్గా ఉండడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. మాకు సహకరించిన దాతలందరికీ కూడా పాదాభివందనాలు తెలుపుతూ మేము ఈరోజు భక్తులందరికీ కూడా అన్నప్రసాదాలు అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. 10:30కు మన గుడి పునఃప్రతిష్ఠ జరుగుతున్నది. భక్తులందరూ సహకరించిన దాతలందరూ మనకు అయ్యప్ప భక్తులు
మరియు గ్రామాల నుంచి వచ్చిన అయ్యప్ప భక్తులందరికీ కూడా పాదాభివందనాలు తెలుపుతూ నమస్కరించి ముగిస్తున్నాను. ఈరోజు కీర్తిశేషులు సతీష్ నాయర్ గురుస్వామి సంకల్పం సిద్ధించిన రోజు. ఆయన చాలా కాలం నుండి కలలు కన్నా ఈ దేవాలయం నిర్మించడం, అదేవిధంగా అయ్యప్ప స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరగడం అందరి ఈ గ్రామ ప్రజలందరికీ, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరి ఒక కళ నెరవేరిన రోజు. ఈరోజు మనమందరం కలిసి ఈ విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని అందరి దాతల సహకారంతో, నిర్వాహకుల సహకారంతో, అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో పూర్తిగా విజయవంతం చేసుకొని మన ఈ అయ్యప్ప స్వామి వారి ఆశీర్వాదాలు మన ఈ చుట్టుపక్కల గ్రామాలపైన, అదేవిధంగా నందిగామ, కొత్తూరు ఉమ్మడి మండలాల ప్రజలపైన ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. సతీష్ నాయర్ స్వామి ఎన్నో నుంచి కట్టుకున్న ఈ కళ ఈరోజు నెరవేరుస్తున్నా సంతోషిస్తున్నా. ప్రతి అయ్యప్ప స్వామి భక్తుడికి నా పాదాభివందనాలు. అందరు కష్టపడి ఆలయ కమిటీ స్వాములు, కమిటీ మెంబర్స్, గ్రామ ప్రజలు, మండల పెద్దలు అందరూ కలిసి దీన్ని కృష్ణుడి కార్యక్రమాన్ని జయవంతం చేస్తున్నది. ముందుగా ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఈరోజు అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చేసినటువంటి భక్తులకి మరియు పెద్దలు నవీన్ రెడ్డి గారికి మరియు మామిడి జనార్దన్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, ముందుగా గురుస్వామి గారైన సతీష్ నాయర్ గారికి పాదాభివందన తెలియజేస్తూ, ఆయన కళ ఇది గుడి కట్టాలని, ఆ కళ ఈరోజు నెరవేరింది. దాతల సహకారంతో మరియు జనార్దన్ రెడ్డి అన్న గారి గ్రూపు అయ్యప్ప విగ్రహం ఈరోజు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్న గారి గాలిగోపురం నిర్మాణం కొరకు స్వామి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఎంతోమంది ఇది ఒక కళ, గురుస్వామిది కళ, ఇది గుడి కట్టాలని స్వామి ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు మనలో స్వామి లేకపోవడం, అది చాలా బాధాకరం. స్వామి కళ నెరవేరినందుకు భక్తులందరికీ మరియు దాతలందరికీ పాదాభివందన తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవాలని, అలాగే 9:30 విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం తర్వాత విగ్రహ ప్రతిష్ఠ తర్వాత అందరూ దేవుళ్ళని దర్శించుకొని ఆ స్వామి కృప అందరూ పొందాలని కోరుతూ, మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయి, ఆ భోజనాలు చేసుకొని అందరూ దేవుని దయ అందరూ ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. శరణమయ్యప్ప. ఈరోజు నందిగామ మండలం, నందిగామ గ్రామ పంచాయతీలో అయ్యప్ప స్వామి పునర్నిర్మాణ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చిన సతీష్ నాయక్ గురుస్వామి గారికి నా ధన్యవాదాలు. ఈ గుడి నిర్మాణానికి మాకు అవకాశం దొరికినందుకు ఈ జన్మలో మేము పుణ్యం చేసుకున్నామని భావిస్తున్నాము. ఈ గుడి నిర్మాణం అనేది సతీష్ నాయక్ స్వామి ఒక కళ. ఆ స్వామి ఎక్కడున్నా ఏమున్నా అందరిని ఆశీర్వదించాలి. ఆయన భక్తులను, ఆయన ఒక శిష్యులను, మన ఈ నందిగామ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కానీ మహబూబ్నగర్ జిల్లాలో కానీ ఆయన భక్తులు సేవ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడున్నా చూసి ఏ విధంగా నన్ను ఎవరు పిలవలేదు అనకుండా ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటే సతీష్ నాయక్ గురుస్వామి గారి ఆత్మ శాంతిస్తుంది. ఎందుకంటే స్వామికి ఈడ గుడి నిర్మాణం చేయాలని మంచి పెద్ద కోరిక. మమ్మల్ని పిలిచి స్వామి మీరు మాకు స్వామిని పిలిచి ఇట్లా మీరు గుడి నిర్మాణంలో పాల్గొంటారంటే, స్వామి మీరు ఏది చెప్తే మేము అది చేస్తామని చెప్తే, స్వామి మీకు ఎంత అయితే వసతుందో అంత చేయండి అని మమ్మల్ని ఒక తొందర పెట్టకుండా మీ ధైర్యం మీకు ఎంత అయితే వీలైతే అంత రండి అని అన్నాడు. కానీ స్వామి ఆశీస్సులతోటి భగవంతుడు మాకు ఎంత అవకాశం ఇచ్చినందుకు మేమైతే దీనికి సతీష్ నాయక్ గురుస్వామికి మా మనస్ఫూర్తిగా హృదయంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఎక్కడున్న సతీష్ నాయక్ గురుస్వాములు స్వామి శిష్యులు కానీ భక్తులు కానీ అందరూ వచ్చి దర్శనం చేసుకుంటే స్వామి చాలా సంతోషపడతాడు. మన నందిగామ అయ్యప్ప స్వామి టెంపుల్ పవిత్రత పవర్ అనేది నిజంగా కూడా సేవ చేసుకున్న వాళ్ళకు తెలుస్తుంది. దాని గురించి నేను సతీష్ నాయక్ గురుస్వామితోటి 12 సంవత్సరాల కింద ఒకసారి మాలేసుకున్నా. భగవంతుడు ఈరోజు మమ్మల్ని 12 సంవత్సరాల తర్వాత
మళ్ళీ సేవ చేసుకోనికి ఈరోజు మాలేపించాడు. ఆ స్వామి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి అందరూ ఆ స్వామి మాట తీసేయకుండా అందరు సేవ చేసుకొని అందరు దర్శనం చేసుకొని ఈ గుడి పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనాలని నేను కోరుతున్నాను. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అందరూ రావాలి అని నేను